తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ జిల్లా పోరాటాల ఖిల్లా అనిపించేది. రాజకీయ పరిణామాలు సైతం అలాగే ఉండేవి. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారాయి, రంగులు మారాయి, వాటికి తగ్గట్టే నేతలు కూడా మారారు. అయితే ఇప్పుడు ఆ జిల్లాలోని కీలక నియోజకవర్గంలో ఎన్నికలకు 3 ఏళ్ల ముందే మంటలు రాజుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన అగ్రెసివ్ కాదు, ఈయన అగ్రెసివ్ కాదు, కానీ స్థానిక రాజకీయం మాత్రం సలసలగా అవుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ? అటు మంత్రి, ఇటు మాజీ మంత్రి, ముదురుతున్న మాటల యుద్ధం. అడ్లూరి వర్సెస్ కొప్పుల, సవాళ్లతో దద్దరిల్లుతున్న ధర్మపురి. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో అప్పుడే అలాంటి రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. ఓవైపు మంత్రి అడ్లూరి లక్ష్మణరావు, మరోవైపు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరస్పరం చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ రచ్చ ఎక్కడి దాకా వెళ్లిందంటే రాజీనామాలపై సవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన ఛాలెంజ్ తో మొదలైన రచ్చ మంత్రి ఇచ్చిన కౌంటర్ తో పీక్స్ కు చేరింది. గోదావరి ఒడ్డున ఉండే ధర్మపురి నియోజకవర్గంలో ఆ నదీ ప్రవాహంలాగే రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు చానాళ్ల ముందే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన కొప్పుల ఈశ్వర్ 2023 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆయనను ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ప్రమోషన్ దక్కించుకుని లక్కీ లీడర్ గా మారిపోయారు. ఒకరు ఓడడం, మరొకరు గెలవడం, రాజకీయ పరిణామాలు మారిపోవడం ఇదంతా బానే ఉంది. కానీ అటు మంత్రి, ఇటు మాజీ మంత్రి ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకోవడమే దుమారానికి కారణమవుతోంది. అయితే దీని వెనుక బలమైన రీజన్సే ఉన్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా హామీలిచ్చింది. 420 హామీలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీని ఎండగడుతూనే ఉంది. అయితే ఇక్కడ కూడా అలాంటి జగడమే అయినా ఇది కాస్త స్పెషల్ గా చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొన్ని కీలకమైన హామీలిచ్చారట. అందులో 5 ప్రధాన హామీలు ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ 5 హామీల్ని అమలు చేయకపోతే సంవత్సరంలోపు రాజీనామా చేస్తానంటూ గతంలో అడ్లూరి చేసిన ఛాలెంజ్ ని గుర్తు చేస్తున్నారట. నాడు అడ్లూరి చేసిన వ్యాఖ్యల వీడియోని వైరల్ చేస్తున్నారట. 2 ఏళ్లు గడిచినా ఇప్పటికీ హామీల్ని అమలు చేయలేదు కాబట్టి మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి అడ్లూరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొప్పుల. అయితే మాజీ మంత్రికి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు మంత్రి లక్ష్మణ్ కుమార్. ధర్మపురి ప్రజలకి ఇచ్చిన హామీల్లో 2 ఇప్పటికే నెరవేర్చానని, త్వరలోనే మరో 3 కూడా పూర్తి చేస్తానని చెప్తున్నారు. బీఆర్ఎస్ మాదిరిగా 10 ఏళ్ల పాలనలో ధర్మపురిని అధ్వానం చేయలేదంటూ కొప్పులపై ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్నారు. మంత్రి అయిన 6 నెలల్లోనే ధర్మపురి అభివృద్ధికి భారీగా నిధులు తీసుకొచ్చానని, గతంలో కొప్పుల మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం లింక్ 2 ఏర్పాటు చేసినా ధర్మపురికి మాత్రం చుక్కనీరు రాలేదని ఎత్తిపొడుస్తున్నారు అడ్లూరి. కాళేశ్వరం లింక్ 2 ద్వారా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు నీళ్లు వెళ్లాయి కానీ ధర్మపురికి మాత్రం న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు. ఎస్సీ శాఖ మంత్రిగా ఉండి ఎస్సీ వెల్ఫేర్ కి కూడా కొప్పుల ఈశ్వర్ చేసిందేమీ లేదని మండిపడుతున్నారు ప్రస్తుత మంత్రి. ఇంతకీ ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపిన ఆ 5 హామీలు ఏంటయ్యా అంటే పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాల, బస్ డిపో, రెవెన్యూ డివిజన్. ఈ 5ట్లో డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాల హామీలు అమలయ్యాయి. మరో 3 బాకీ ఉండటంతో వాటినే ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ మంత్రి కొప్పుల. అయితే అందుకు ప్రతిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి తానేం చేశానో, ఏం చేయబోతున్నానో చెప్పారు అడ్లూరి. మరి రోజుకో విమర్శతో వార్తల్లో నిలుస్తున్న ఈ ఇద్దరు నాయకులు కామ్గా ఉన్న ధర్మపురి రాజకీయాల్ని మరోసారి దద్దరిల్లేలా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జోష్ మీదున్న కాంగ్రెస్ నాయకులు మంత్రి దూకుడుతో మరింత ఉత్సాహంగా కదులుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.